స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 27వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. విశ్వాసముతో దేవుని యొక్క సహాయాన్ని అర్థించి దేవునిపై దృఢ నమ్మకముతో జీవించే వారిని దేవుడు దండిగా దీవిస్తాడని ఈనాటి గ్రంథ పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మానవ జీవితానికి శ్వాస అవసరం. ఆ శ్వాస లేకపోతే ప్రాణం ఆగిపోతుంది. మానవ జీవితం అనేది శవముగా తయారవుతుంది. మరి అలానే ఆధ్యాత్మిక జీవితానికి కూడా మరి ముఖ్యంగా విశ్వాసం ఒక శ్వాస లాంటిది. ఈ విశ్వాసం లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం దినదిన క్షీణించిపోతుంది, అదే విధముగా అంతరించిపోతుంది కూడా. అందుకని ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జీవితంలో కష్టాలు, బాధలు, ఒడిదొడుకులు, నష్టాలు, అవరోధాలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదని ఈనాటి గ్రంథ పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కానీ మన విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, అంతా మంచిగా ఉంటే అందరూ విశ్వాసులే. అన్నీ కూడా మనం అనుకున్నట్టు జరిగితే మన విశ్వాసం బయలుపరుస్తాం, మన విశ్వాసాన్ని ఇతరులకు తెలియజేస్తాం, లేకపోతే మన విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కానీ క్రీస్తు ప్రభు మనకిస్తున్నటువంటి ఆహ్వానం ఏంటంటే, భారము చేత ఆలస్య స్వలసిన సమస్త జనులారా నా చెంతకు రండి, మీ బాధలను తీరుస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీకు నీడగా ఉంటాను అంటున్నాను. కాకపోతే మనం అందరం కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి చివరిలో వస్తుంటాం. అందుకనే విశ్వాసం అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఈ విశ్వాసానికి నిర్వచనం హెబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ఉంటుంది. విశ్వసించుట ఏమనగా, మనము నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములందు నిశ్చయముగా ఉండాలి అంటున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణానికి వచ్చినట్లయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో యూదా రాజ్యములో హబకుక్ ప్రవక్త మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యము, అవినీతి, అన్యాయాలను చూసిన తర్వాత ఇవన్నీ కూడా బాబిలోనియా రాజు అయినటువంటి నెబుకద్నెజర్ దండెత్తి ప్రజలను హింసిస్తున్నటువంటి కాలంలో జరుగుతున్నాయి. ఈ సందర్భమున ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో తాను తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే, ప్రజల పాప ఫలితమే ఈ కష్టాలని ఆయన తెలుసుకున్నాడు. చివరికి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తిరిగి ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు దయామయుడు, పాపాన్ని ఖండిస్తాడు, పాపిని మన్నించే దేవుడు. నీ పాపములు ఎర్రని రక్తం వలె ఉన్నను, వాడిని హిమం వల్లే తెల్లగా చేస్తాను అని చెప్పావు కదా దేవుడా అని ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రజలు ఘోర పాపులైనప్పటికీ కూడా, వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ కూడా, వారికంటే అతి ఘోరమైనటువంటి వారి చేతుల్లో నలిగిపోవుట, వారి చేతుల్లో వారు కష్టపడుట, లేకపోతే వారి చేత వీరు హింసించబడుట, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు ధర్మము అని తిరిగి ప్రార్థన చేశాడు. చివరికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు. చివరికి ఎవరంట, నీతిమంతులు విశ్వాసపరులందరూ కూడా బ్రతుకుతారని విన్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఎవరైతే విశ్వాసముతో ఉంటారో, ఎవరైతే నీతిగల జీవితాన్ని జీవిస్తారో, ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు కూడా వారే బ్రతుకుతారని మొదటి పట్టణం ద్వారా తెలిసిన అంశమే ఈనాటి 2వ పట్టణంలో కూడా చూస్తున్నాం. 2వ పట్టణంలో సోలా ఫీదే, ఫెయిత్ అలోన్, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీకు స్వస్థనిస్తుంది అని మనకు నేర్పిస్తుంది. ఈనాటి 2వ పట్టణాన్ని చూసినట్లయితే తిమోతి ఒక యువకుడు పిరికితనముతో సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ సమయంలో కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సందర్భంలో ఎఫ్ఎస్సి సంఘం ఏం జరుగుతుంది, ఒకపక్క ఈయన భయంతో ఉంటుంటే, ఈ ఎఫ్ఎస్సి సంఘంలో అబద్ధ సాక్షులు వెలువడ్డారు.
అసత్యాన్ని సత్యముగా బోధించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పౌలు గారు, పౌలు మహర్షి చెరసాలలో నుండి తిమోతికి రాసినటువంటి ఈ యొక్క ఉత్తరములో చూస్తున్న మాటలు ఈరోజు చూస్తున్నాం. విశ్వాసం అనేది దేవుని యొక్క వరం. దేవుడు మనకిచ్చినటువంటి, దేవుడు మనకొస్తున్నటువంటి వరం. కావున ఆ విశ్వాసమును నిర్మలమగు అంతఃకరణమును మనము కాపాడుకోవాలని 2వ తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రోమా నగర చట్ట ప్రకారం ఒక వ్యక్తి దూరదేశానికి వెళ్ళినా లేదా తాను మరణించడానికి ముందు తన ఆస్తుపాస్తులందరినీ కూడా తనకు నచ్చిన వారికి, స్నేహితులు కావచ్చు, నమ్మిన వాడికి అప్పగిస్తాడు. ఒకవేళ దూరదేశానికి వెళ్ళి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి తనకివ్వాలి, ఇచ్చేయాలి వెనక్కి. లేకపోతే తాను మరణిస్తే ఆ ఆస్తిపాస్తులను తమ బంధువులకి, తమ కుటుంబ సభ్యులకి అప్పగించాలి. అయితే ఇక్కడ పునీత పౌలు మహర్షి విశ్వాసాన్ని తిమోతి గారికి అందిస్తున్నాడు. మరి ఈ స్వార్థ ప్రచారంలో ఆయన ఎదుర్కోవలసినటువంటి 5 ఐదుగురు శత్రువుల గురించి మనకి ఆయనకు బోధిస్తున్నాడు. ఆయన ద్వారా మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. అందులో మొట్టమొదటి శత్రువు ఏంటంటే, స్వార్థ ప్రచారంలో మనకి ఎదురయ్యే శత్రువు పిరికితనం. తిమోతి ఎఫెసు నుండి పారిపోవాలనుకున్నాడు. అలాంటి సందర్భంలో హోలీ స్పిరిట్, పవిత్రాత్మతో దీనిని జయింపగలిగాడు. పవిత్రాత్మ సహాయంతో విజయాన్ని పొందగలిగాడు. ఈ పిరికితనం నుంచి బయటకు వచ్చాడు. రెండోది ఏంటంటే, రెండవ శత్రువు నిర్లక్ష్యం. తిమోతికి హస్త నిక్షేపణ ద్వారా లభించినటువంటి లేదా దేవుడు వసగినటువంటి వరములను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయడానికి చూశాడు. కాబట్టి ఈ నిర్లక్ష్యం అనేది మనలో ఉండకూడదు అంటున్నాడు. ఇది ఎదురవుతుంది దేవుని యొక్క సువార్తను బోధించినప్పుడు. ఇక మూడోది ఏంటంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి భయం. పిరికితనం ముదిరినట్లయితే అది భయముగా మారుతుంది. మన హృదయంలో ఆత్మను నింపుకున్నప్పుడే ఈ భయానికి బదులు సాహసము, ధైర్యము మనకి కలుగును. ఇంకా 4వ శత్రువు ఏదంటే సిగ్గు, బిడియం. సువార్త ప్రచారంలో క్రీస్తును బోధించే అంశములో మనం సిగ్గుపడకూడదు. దేవుని విషయమై సాక్ష్యం చెప్పే సమయంలో మనం సిగ్గుపడకూడదని మనకి బోధిస్తున్నాడు. ఇంకా 5వది ఏంటంటే తప్పించుకునే మనస్తత్వం. తిమోతికి పౌలు అప్పగించినటువంటి బాధ్యత నుండి తప్పించుకోవాలనుకున్నాడు. విషయములై తప్పించుకోకూడదు అని తెలియజేస్తూ ఈ 5 శత్రువులు ఎవరైతే జయిస్తారో వాడే నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి బోధకుడు అని తెలియజేశాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి కొంతమంది దేవుని యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత ఇంటికి వస్తున్నారు ఓడ ప్రయాణం. ఈ ఓడ ప్రయాణంలో అకస్మాత్తుగా ఆ సముద్రంలో అలలు రేగడంతో ఆ పడవ మొత్తం చినిగిపోయింది. ఆ పడవ మొత్తం పగిలిపోయిన తర్వాత చాలా అందరూ కూడా మరణించారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అలల సహాయంతో ఒక ఒడ్డునకు చేరుకున్నాడు. అయితే ఏ విధంగానైనా ఆయన బ్రతకాలనుకున్నాడు, నేను ఉండాలనుకున్నాడు, నేను జీవించాలనుకున్నాడు. అయితే ఆ పడవ పగిలిపోయినటువంటి ఆ చెక్కల సహాయంతో ఒడ్డుకు వస్తే ఆ చెక్కలను తీసుకొని ఒక చిన్న గుడిసెను చేసుకున్నాడు. ఈ గుడిసెలో ఉంటున్నాడు. కొన్ని రోజులకి అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గుడిసె మొత్తం కూడా కాలిపోయింది. అంతా అయిపోయింది అనుకునే సందర్భంలో కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు అని నమ్మి ఉన్నాడు. అలాంటి సందర్భం ఈ అగ్గి మంటను చూసిన తర్వాత ఆ సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఓడ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎత్తుకు వెళ్ళి తిరిగి తన ఇంటికి చేర్చిందంట. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో ప్రార్థిస్తే, విశ్వాసముతో కోరుకుంటే తప్పకుండా కష్ట సమయంలో కూడా ప్రభు ఆదుకుంటాడు, మనకు తోడుగా ఉంటాడని మనకి రుజువయ్యింది. మరి ఈనాటి సువిశేష పట్టణంలో చూసినట్లయితే మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కంబలే చెట్లను వేలుతో పెకలింపబడుగాక అని నువ్వు ఆర్డర్ చేస్తే, నువ్వు నిజముగా గద్దించినట్లయితే అది జరుగుతుంది అని మనకు బోధిస్తున్నాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని అధికము చేసుకోమంటున్నాడు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా. మరి ఈ దృఢమైనటువంటి అధికము చేసుకున్నటువంటి విశ్వాసము ద్వారా కలిగే 5 లాభాలు
ఎందుకంటే క్రీస్తు ప్రభువు విశ్వాసాన్ని అధికం చేసుకోమంటున్నాడంటే, విశ్వాసాన్ని బలపరుచుకోమంటున్నాడంటే, ఈ విశ్వాసం ద్వారా నీ జీవితంలో 5 లాభాలను పొందవచ్చు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, విశ్వాసం ద్వారా పొందే దృఢమైనటువంటి విశ్వాసం ద్వారా పొందే లాభం మొట్టమొదటిది స్వస్థత కలుగును. స్వస్థత కలుగును. రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాలు క్రీస్తు ప్రభును అంగీని తాకడంతోనే విశ్వాసముతో అంగీని తాకింది. స్వస్థత కలిగింది. అందుకని చివరికి క్రీస్తు ప్రభు అంటున్నారు అక్కడ, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను. మార్కు శుభవార్త 5:39 ఇంకా రెండోది ఏంటంటే, దృఢమైన విశ్వాసం ద్వారా కలిగే లాభం వల్ల రెండవది, దేవుని హృదయంలో మనకు ప్రత్యేక స్థానం ఉంటుందట. ఎఫెసీయులకు రాసిన లేఖ 3:17 చూసినట్లయితే, ఈ విశ్వాసముతో ఎవరైతే జీవిస్తారో, దేవుని యందు నమ్మకముతో ఉంటారో, వారికి దేవుని యొక్క హృదయంలో ఒక ప్రత్యేకమైన నివాసం ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు చూసినట్లయితే పునీత బాల తెరేసమ్మ గారు ఉపశమతో బాధపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆమె చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా ఆజ్ఞలను, అంటే నా బాధను, నా జబ్బును ఇంకను అధికము చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ప్రభువా నాదొక మనవి, నాదొక ఆజ్ఞ, నాదొక మనవి, నాదొక విన్నపం. అదేంటంటే, నా జబ్బును ఇంకను అధికము చేయి. తర్వాత నా హృదయంలో నువ్వు నివాసం ఏర్పరచుకోవచ్చు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి, ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఇంకా మూడోది ఏంటంటే, విశ్వాసము ద్వారా కలిగినటువంటి మరొక లాభం ఏంటంటే, రక్షణ పొందగలరు. రక్షణ మనమందరూ కూడా పొందుతారు. అపోస్తలుల కార్యంలో 16:3 ఈ విధంగా ఉంటుంది. చెరసాలలో అధికారితో పౌలు శిలాసులు పలుకుతున్న మాటలివి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరందరూ కూడా రక్షణ పొందుతారని బోధిస్తున్నారు. ఇక నాలుగో లాభం ఏంటంటే, నీతిమంతులుగా పిలువబడతాం. గలతీయులకు రాసిన లేఖ 5:5 విశ్వాసము ద్వారా ఆత్మ వలన నీతిమంతులుగా పరిగణించబడతాం మనం అందరమని బోధిస్తున్నారు. కాబట్టి హబక్కు గ్రంథం 2:4 విశ్వాసము ద్వారానే మన పితరులకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి విశ్వాసము ద్వారా మనం అందరూ కూడా నీతిమంతులుగా పరిగణించబడతాం. ఈ విశ్వాసం ద్వారా పొందినటువంటి 5వ లాభం ఏంటంటే, ధైర్యము, బలము ప్రసాదింపబడును. రోమీయులకు రాసిన లేఖ 11:11 ఉంటుంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన విశ్వాసం మన జీవితంలో చాలా ముఖ్యం. మరి ఆవగింజంత ఉన్నా సరిపోతుంది అంటున్నాడు. మన విశ్వాసం ఎంత ఉందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే మన విశ్వాసము ఒక రోడ్ రోలర్తో పోల్చవచ్చు. ఎందుకంటే రోడ్డుని సమాంతరం చేసే సమయంలో, ఉలుపుగా చేసే సమయంలో అది వెనక్కి ముందుకి వెళ్తుంది. మరి అదేవిధంగా మన విశ్వాసం కూడా ఈ విధంగానే ఉంది. ఈ ప్రస్తుత కాలంలో దేవుడు మంచి చేస్తే మన విశ్వాసంలో ముందుకు వెళ్తున్నాం, లేదా మనం అనుకున్నవి జరగకపోతే వెనక్కి వస్తున్నాం, కష్టాలు ఎదురైన వెనక్కి వస్తున్నాం. మరి మన విశ్వాసం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. మన విశ్వాసాన్ని అధికము చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థించుదాం.